పాత రోజులలో రాజరికాలలో రాజుగారు ఓడిపోతే రాజుగారి రాణిని పట్టుకుని పారిపోనన్నా పారిపోవాలి, లేదా అంతఃపురంలో ఉన్న ఆ రాణి తర్వాత వచ్చే రాజు సొంతం అవ్వాలి. ఆ రాణిని నచ్చితే ఉంచుకుంటాడు, లేదంటే పక్కన పెడతాడు. అట్లాగే ఆ అంతఃపుర మహిళలంతా వీళ్ళ సొత్తు. ఇది ఎక్కడ దుర్మార్గం అనుకునేవాళ్ళు. ఇవాళ రోజున అంతర్జాతీయ పరిణామాల పరంగా చూసుకున్నప్పుడు ఇలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. అనేక దేశాలు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోనో ఇంకొక చోట అదే మాట్లాడుకుంటున్నాం. అక్కడున్న మహిళల బ్రతుకులేంటిది. సంప్రదాయాలు అనేటటువంటి వాటిని మారిస్తే అత్యంత ప్రమాదకరం. మనం మంచిగా ఉన్నామని చెప్పడం కాదు, చూపించాలి. నిన్న టీవీ ఛానల్లో వచ్చిన బ్రేకింగ్లో సంప్రదాయం పాటిస్తున్నారు, ఫస్ట్ పిఎస్సి ప్రతిపక్షానికి ఇవ్వబోతున్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదాకు సంబంధించి నేను చెప్పను. వాస్తవంగా అయితే కనుక ఇంకెవడు ప్రతిపక్షం లేకపోయినప్పుడు ఇవ్వచ్చు, కానీ ఇవ్వాలన్న రూలు లేదు. ఎందుకు, గతంలో జగన్ కూడా ఆ మాట మాట్లాడున్నాడు కాబట్టి. కానీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మాత్రం ప్రతిపక్షానికి ఇవ్వడం అనేది సంప్రదాయము, సంస్కారం. ఇది బాధ్యత. ఎందుకు అంటే నీ మీద నువ్వు పోలీసింగ్ చేసుకునేది. ఇది ఒక పోలీసింగ్, నిఘా వ్యవస్థ. నిఘా వ్యవస్థ నీ మీద నువ్వు నిఘా వేసుకుంటే ఇంకేముంటుంది, పక్కనోడు వెయ్యాలి. ఆడు అడిగినప్పుడు నీకు కూడా తెలియని తప్పులు నాడు ఎత్తి చూపెడతాడు. అట్లాంటి అవకాశం ఇవ్వకుండా చేసుకుంటున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలో, రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈ 10 ఏళ్ల లెక్కలో చూసుకుంటే ఒకటి, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇట్లాగా అధికార పక్షమే పిఎస్సి అట్టిపెట్టుకున్నటువంటి తొలిసారి సంప్రదాయాలు పక్కకి వెళ్ళిపోయినాయి. భవిష్యత్తులో ఇదే పరిణామాలు కొనసాగుతాయో చూడాలి.